ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకా 7వ అధ్యాయం 7వ వచనం. మై గాడ్ విల్ హియర్ మై ప్రేయర్. మైకా చాప్టర్ 7 వర్సెస్ 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయము నా దేవుడు మనందరితో తెలియజేస్తున్నాడండి. చూడండి, ఈ సమాజంలో చూసుకున్నట్లయితే చాలా మంది కుటుంబ పరిస్థితుల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి, ఏదైనా సమస్యలను బట్టి కానీ, శత్రువులు వేధించడం కానీ, అవమానించడం, హింసించడం వంటి శ్రమలలో ఎవరైతే ఉన్నారో ఆ శ్రమలలో ఉండి దేవుని ఎడల నమ్మకంతో ఉండి విశ్వాసముతో ఉండి ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు తప్పకుండా వారి ప్రార్థనను ఆలకిస్తాడండి. అయితే దేవుడి దినవాగ్దానం ద్వారా తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తూ వేచి ఉండి నిరీక్షణ గలవాడై లోతును రక్షించుకొనగలిగాడు. అదే రీతిగా మోషే ప్రార్థన చేసి ఇశ్రాయేలీయులను ఫరో నుండి రక్షించుకొనగలిగాడు. ఇదంతా వారు చేసిన యొక్క ప్రార్థన వలన దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఎస్తేరును కూడా మనం చూసుకున్నట్లయితే శత్రువుల నుండి ప్రజలను రక్షించుకోవటానికి ఎంతగానో ఎస్తేరు ప్రార్థించున్నాడు. ప్రార్థనకు జవాబు దేవుడు ఆలకించి దేవుడు కార్యం జరిగించాడు. చూడండి, అబ్రహాము, మోషే, ఎస్తేరు వీరు ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి విజయాన్ని చేకూర్చాడు. ఈ సంతోషమును ఆనందమును వారి జీవితాల్లోనికి నడిపించాడండి. చూడండి, ఇంత చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా చేయగలడు. కనుక మనం ఓర్పు గలవారై నిరీక్షణ గలవారై ఉంటూ దేవుని యందు ఓర్పు సహనమును కలిగి ఉండాలి. ప్రార్థనలోను పట్టుదల కలిగి ఉండాలి. విశ్వాసములో కూడా పట్టుదల గలవారై ఉంటూ ప్రతి సమస్యను గురించి మనం దేవునికి అప్పచెపిస్తే దేవుడు తప్పకుండా మనకు విజయాన్ని చేకూరుస్తాడు. సాతాను బంధకాలు, అంధకార శక్తులన్నిటిని నజరేయుడైన యేసు నామములో అవన్నీ లయపరచబడతాయి. ఇది కేవలం దేవుని యొక్క నామములో మాత్రమే. ఇంకా దేవునిలో విశ్వాసం ఉంచుతూ దేవుడు మన ప్రార్థనను ఆలకించి జవాబును దయచేయును గాక. ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణుడైన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడారు ప్రభువా. అబ్రహాము జీవితంలో, మోషే జీవితంలో, నాయన ఎస్తేరు గారి జీవితంలో నీవు చేసిన ఆ యొక్క మేలును బట్టి స్తోత్రాలు ప్రభువా. వారి ప్రార్థన ఆలకించి ఉన్నావు దేవా. మా జీవితాల్లో కూడా నాయన మా కుటుంబాలు కట్టబడటానికి, నాయన కుటుంబంలో సమస్యలను సాల్వ్ అవడానికి నాయన నీవే కార్యం చేయండి నాయన. మా జీవితంలోనే కాకుండా మా ఈ ఇతర జీవితాలను నాయన అదే రీతి ఎందరైతే వాక్యం ఉన్నారో అందరి జీవితాల్లో నాయన నీ వారి ప్రార్థన ఆలకించి జవాబును చేకూర్చి నాయన విజయంతో నిలబెట్టమని గొప్ప సంతోషమును ఆనందము ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి నీ వాక్యం ఇచ్చిన వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.